నమస్కారం కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శరణవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూల నక్షత్రం కావడంతో శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరణవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్థులు సర్వ విద్యలలో విజయం పొందుతారని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో సోమవారం అర్ధరాత్రి వరకు సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. సోమవారం మూల నక్షత్రం సందర్భంగా ఆదివారం రాత్రి నుంచి గంటల నుంచి భక్తులు క్యూ లైన్లోకి అనుమతినిచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు దుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నాను. ఒక పవిత్రమైన రోజు, ఒక శక్తివంతమైన మాత. ఈరోజు మూలా నక్షత్రం. సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఒకటే ఎప్పుడు కోరుకుంటాను, రాష్ట్రం చల్లగా ఉండాలని. దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాలా ఆశీర్వదించాలని కోరుకుంటాను. పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దొక్కుతూ సముద్రంలోకి వెళుతూ ఉంది. రాష్ట్రాన్ని సుభిక్షం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ సంవత్సరం దగ్గర 93-94% రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక జలకళ సంతరించుకున్నది. అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను. ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినాన నేను కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సంపద కూడా పెరగాలి. అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. ఇప్పటికి 8 లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజే దగ్గర 1,20,000 మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఒక పవిత్రత ముఖ్యం. పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం. ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటే అప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం. ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు. వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా
ఆశీర్వదించమంటున్నా. ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ 6 కార్యక్రమాలు తీసుకున్నాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది. అదే మరి నిన్న మొన్న ఒక పక్కన చూస్తే సూపర్ జిఎస్టీ ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది. అంటే కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి. దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది. అటు కేంద్రం ఇటు జగన్మాత జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సరస్వతీదేవి అలంకృత జగన్మాతను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ సాంప్రదాయం స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు దసరా మహోత్సవాల్లో మూలా నక్షత్రం ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. అమ్మవారి అలంకారం ఈరోజు సరస్వతి అలంకారంలో మరి ప్రజలందరికీ కూడా దర్శనమిస్తారు. ఈరోజు దసరా మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించబడతా ఉన్నాయి. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం మరి ఉదయం తెల్లవారుజామున దగ్గర నుంచి కూడా చాలా రద్దీగా ఉంది. ఇవాళ దాదాపు 2 లక్షల మంది వరకు దర్శనానికి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి మరి వచ్చినటువంటి భక్తులే చెప్తా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కోసం వారు కూడా మధ్యాహ్నం వస్తూ ఉన్నారు. సీఎం గారు ఇది ఒక సంప్రదాయం. ఇవాళ దేవాలయాల యొక్క పవిత్రతని కాపాడుతూ పరిరక్షిస్తూ ఈరోజు మరి నిత్యాన్నదానం కూడా ఇక్కడ దాదాపు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. దారిలో భక్తులందరికీ కూడా మంచినీళ్ళు కానీ పిల్లలకి పాలు కానీ ప్రసాదాలు కూడా అందిస్తూ ఉన్నారు. చాలా మంచి ఏర్పాట్లన్నీ కూడా బాగా జరిగినాయి. మరి అమ్మవారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలి. ముఖ్యంగా మరి గతంలో జరిగినటువంటి ఇబ్బందులు చూసాం. ఇప్పుడు చక్కగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నదులన్నీ కూడా పూర్తిగా నీళ్లతో నిండి ఉన్నాయి. మంచి పంటలు పండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భక్తులకి అలాగే అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు. పోలీస్ కానీ అలాగే మీడియా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ లోటుపాట్లు ఉన్నా కూడా ఇమీడియట్గా తెలియజేయటం రెక్టిఫై చేస్తున్నారు. టోటల్ సర్వేలెన్స్ కెమెరాస్తో ఎంతమంది ఉన్నారు, ఎంత టైం పడుతుంది మొత్తం కూడా మానిటర్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కూడా కింద కంట్రోల్ రూమ్ పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు మళ్ళీ అలర్ట్ చేయడానికి కూడా క్యూఆర్ కోడ్ పెట్టి ఎవరికైనా భక్తులకు ఇబ్బంది వస్తే ఆ క్యూఆర్ కోడ్లో శానిటేషన్ ఎలా ఉంది, వాటర్ సప్లై ఎలా ఉంది, క్యూ లైన్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది మొత్తం కూడా ఒక నూతనమైనటువంటి విధానంతో చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా జరుగుతోంది. మనస్ఫూర్తిగా అధికారులకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంవత్సరం గుండెపోటు వలన ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది చనిపోతున్నారని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఏ రవికుమార్ వెల్లడించారు. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు వెంటనే దగ్గరలోని నిపుణులైన డాక్టర్ని సంప్రదించడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం అత్యవసరమని చెప్పారు. ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం కలుగజేయటం. గుండె జబ్బులు అనేవి చాలా కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత యంగ్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందువలన మనకి మారుతున్న లైఫ్ స్టైల్ కానీ ఈ అన్నీ మనకి స్విగ్గీ అని జొమాటో అని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మనకి అన్నీ వచ్చేసేటట్టు అయ్యి
మనుషుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలటం అనేది, వాక్ చేయటం అనేది, కనీసం పక్క స్ట్రీట్లోకి నడవటం కూడా లేకుండా అన్ని ఇంటి దగ్గరికి రావడంతో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్నాయి. అదే రకంగా ఇప్పుడు గుండె ఎంత ఇంపార్టెంటో, గుండె ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అంటే గుండె జబ్బులు రావడానికి మెయిన్ మనకి షుగరు, బీపీ ఎలా అయితే కారణం, అదే జబ్బుల వల్ల మన కిడ్నీస్ కూడా పాడే అవకాశం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గుండె ప్రాబ్లం, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద పడుతుంది. రెండు కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. సో ఏ ప్రాబ్లం వచ్చినా వేరే సిస్టమ్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయినాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా అందరూ ఈ షుగర్, బీపీ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా కళ్ళకి ఎఫెక్ట్ వచ్చిందా, నరాల ప్రాబ్లం అన్నీ ఎప్పటికప్పుడు కనీసం 6 months 1 year కన్నా స్క్రీన్ చేసుకుంటే మన ఈ ప్రాబ్లం ఎర్లీగా గుర్తించుకొని మనం దాన్ని నివారించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం, నేను డాక్టర్ ఏ రవికుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ప్రతి సంవత్సరం కూడా మనం September 29th వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించడం, తద్వారా గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాలని, ఇబ్బందిని తగ్గించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో అలాగే ఈ సంవత్సరం కూడా ఈ September 29th వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ ప్రకారం సుమారుగా 2 million పీపుల్, అంటే దగ్గర 20 లక్షల మంది గుండెపోటు వల్ల చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. ఈ గుండెపోటు గల కారణాలు కనుక మనం చూసినట్లయితే అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, ధూమపానం, స్మోకింగ్, ఒబెసిటీ, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటం, పని ఒత్తిడి, స్ట్రెస్, ఇలా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. వీటిని నివారణ చర్యలు కనుక మనం ఆలోచించినట్లయితే ఈ బీపీ, షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. రోజు కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక 30 minutes వ్యాయామం చేస్తూ ఉండాలి, వారి వయసుకు తగ్గట్టుగా. వాకింగ్ కానీ, జాగింగ్, ట్రెడ్మిల్ ఏదైతే అది. తర్వాత ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మాంసాహారం కొద్దిగా తగ్గించుకోవాలి, ముఖ్యంగా రెడ్ మీట్ అంటాం, మటన్, బీఫ్ అలాంటి మాంసాహారం తగ్గించుకోవాలి. దాంతోపాటుగా రోజు మొత్తంలో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే వీలైనంత వరకు గుండెపోటు నుంచి మనం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్య మూల నక్షత్రం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వస్తున్న సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో సేన నాయక్ భక్తులకి ప్రశాంతంగా దర్శనాలు జరిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. జై భవానీ. శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు లక్షలాది వచ్చి దర్శనం చేసుకుంటూ, అమ్మవారిని దర్శనం చేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఒక కీలకమైన ఘట్టానికి మనం ఇప్పుడు చేరుకున్నాము. రేపు ఏదైతే మూల నక్షత్రం రేపు రాబోతా ఉందో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ గురించి, అలాగే మీడియా మిత్రుల ద్వారా వచ్చే భక్తాదులకి, అలాగే విఐపీస్కి వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ ఈ విషయంలో డీటెయిల్స్ని పబ్లిక్కి చేరవేయాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన కాత్యాయని అమ్మవారి దర్శనం నుంచి ప్రతిరోజు 1,00,000 దాటి వస్తున్నారు. ఎంత భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినంత ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, అలాగే బేసిక్ ఫెసిలిటీసు, ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ పోలీస్ యంత్రాంగం, అలాగే జిల్లా యంత్రాంగం, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, టెంపుల్ ఈవో వారితో పాటు సో కంటిన్యూస్గా పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే ఈ రోజుకి 83,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఈరోజు ఇంకా హోల్డింగ్ ఏరియాలు కూడా వాడాము. ఇంకా 80,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు 1,00,000 దాటే అవకాశం ఉంది, సండే కాబట్టి. అలాగే రేపు మూల నక్షత్రం కాబట్టి పోలీస్ సిబ్బంది నుంచి, పోలీస్ సైడ్ నుంచి, అలాగే ఎండోమెంట్ సైడ్ నుంచి ఏమేమి ఏర్పాట్లు చేశామన్నది గౌరవ సిపి గారు, అలాగే ఈవో గారు చెప్తారు. ముఖ్యంగా దర్శనం వరకు ఈరోజు నైట్, ముఖ్యంగా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, దయచేసి అందరూ వినాలి. నైట్ 9 గంటలకి వినాయక గుడి నుంచి, అలాగే కొమ్మిడిపాలెం గుడి నుంచి ఈరోజు చండీ అవతారాన్ని చూడడానికి వస్తున్న భక్తులకి లాస్ట్ టైం అది క్లోజ్ చేయడం జరుగుతుంది అక్కడ 9 PM. తర్వాత నెక్స్ట్ రేపటికి సరస్వతి అమ్మవారి దర్శనానికి 11 గంటలకి క్యూ లైన్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎంట్రీ పాయింట్లో. సో ఆ 11 గంటల తర్వాత వచ్చేవాళ్ళందరూ సరస్వతి అమ్మవారిని చూడే అవకాశం ఉంటుంది. ఈ 9 గంటల వరకు వచ్చేవాళ్ళు చండీ అమ్మవారిని చూడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా చండీ అమ్మవారిని చూడాలనుకుంటే 9 గంటలకు ముందే వచ్చి క్యూ లైన్లో వచ్చేయాలి. ఇది దయచేసి మీడియా మిత్రులతో అందరికీ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే రేపు మూల నక్షత్రం ఉంది కాబట్టి రేపు విఐపీ ప్రోటోకాల్ దర్శనాలు అయితే ఉన్నాయో ఇవన్నీ రద్దు చేయబడతాయి. కేవలం సామాన్య భక్తులు మాత్రమే
దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీడియా మిత్రుల ద్వారా దయచేసి అందరికీ వెళ్ళాలి. అలాగే మీకు తెలిసే ఉండి కృష్ణా నదిలో అలాగే ప్రకాశం బ్యారేజ్లో సెకండ్ వార్నింగ్ కూడా అలౌట్ చేయడం జరిగింది. 7 లక్షల క్యూసెక్స్ వాటర్ కూడా రేపటికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు ముఖ్యంగా స్నానం జల్లు అలాగే ప్రికాషన్స్ బందోబస్తు ఇవన్నీ కూడా చాలా చక్కగా పెట్టి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేసి భక్తాదులకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ సైడ్ నుంచి మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే భక్తాదులకి చేసేసి మీ మీడియా ద్వారా క్లియర్గా వెళ్ళాలి. వరద విద్యుత్ ఎక్కువ ఉండడం వల్ల స్నానంకి వెళ్ళినప్పుడు దయచేసి నదిలో దిగడం కానీ అక్కడ నీళ్లు తీసుకోవడం కానీ అక్కడ దిగి వస్తామని సాహసాలు చేయొద్దని దయచేసి మీ సైడ్ నుంచి క్లియర్గా వెళ్ళాలి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్నో రోజులు వెయిట్ చేసి వాళ్ళు కొంతమంది మాలలేసి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ ప్రమాదం జరగకుండా చాలా చక్కగా వాళ్ళు సంతృప్తితో అమ్మవారిని చూసుకు వెళ్ళాలి. వాళ్ళు ఏదో అక్కడ క్యూరియాసిటీతో లేదా నీళ్ళు ఎక్కువ చూడడానికి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అది మనం ఇన్ని రోజు చేసిన తయారీ ఏదైతే సిద్ధత ఏదైతే ఉన్నో సో ఇవన్నిటికీ ఒక బ్లాక్ మార్క్లా ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ మీ అందరి ద్వారా వచ్చే భక్తాదులకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఉధృత ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు వైపు వెళ్ళడం కొంచెం మానుకోండి. నీళ్లు జల్లు పెట్టి ఉన్నాయి అక్కడ స్నానంకి, దాన్నే వాడుకుంటూ దయచేసి స్నానం చేసుకుని అమ్మవారు దర్శించుకొని వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నవ్ రిక్వెస్ట్ ఆనరబుల్ సిపి సార్ టు బ్రీఫ్ అబౌట్ ద బందోబస్తు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు తాండూరు విష్ణు అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిటిడి నిధులతోనే గ్రామాలలోని ఎస్సీ కాలనీలలో దేవాలయాలు నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. అలాగే ఈ విషయంలో ప్రభుత్వ ప్రమేయం కానీ రాజకీయ పార్టీల ప్రమేయం కానీ లేదని అన్నారు. కానీ ఈ విషయంలో వైఎస్ షర్మిల దేవాలయాల నిర్మాణం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఆమె జాతీయ పార్టీ నాయకురాలా లేదా క్రైస్తవ మత ప్రచారకురాలా అని ప్రశ్నించారు. గతంలో సెక్యులరిజానికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి క్రైస్తవ మత బోధకులకు ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇచ్చారని చెప్పారు. క్రైస్తవ కాలనీలలో ప్రభుత్వ నియమావళి వ్యతిరేకంగా చర్చిలు నిర్మాణాలు జరుగుతున్నాయని అవి వారికి కనపడకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దేవాలయాల నిర్మాణ విషయంలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ముందుగా మీడియా మిత్రులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సమరసతా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు పెద్దలు నాతోటి అర్చకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. నా పేరు బొందల విష్ణువర్ధన్. మాది చంద్రలపాడు మండలం, చంద్రలపాడు గ్రామం, ఎన్టీఆర్ జిల్లా. నేను గత 9 సంవత్సరాల నుంచి సమరసతా సేవా ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క సహాయ సహకారాలతో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను అర్చకులుగా పనిచేస్తున్నాను గత 8 సంవత్సరాల నుంచి. ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేమందరం కూడా భావిస్తున్నాం. దీనికి ముఖ్య కారకులైనటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా ఉన్నటువంటి సంస్థ సమరసతా సేవా ఫౌండేషన్. వారు ఎన్నో కార్యక్రమాలతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా ఇంత ఇప్పటి వరకు ముందుకు నడిపించారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మేము చేయడం వల్ల చాలా అంటే గౌరవ మర్యాదలు కానీ ఎన్నో అనేక విధాలుగా మాకు ప్రత్యక్షలు వచ్చి ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. మీరు పెద్దలు చెప్పినట్టుగా ఇందాక మాట్లాడారు. ఇవి ఎవరు చేయమన్నారు, ఎవరు కట్టించమన్నారు గుడులు అనేటువంటి విషయాన్ని వారు పెద్దలు తెలిపారు. ఇది మాకు వారు చెప్పినట్టుగా పూర్వంలో హిందువులుగానే మేము ఉన్నాము, కానీ మాకు ఒక దేవాలయం అనేది లేకపోవడం వల్ల ఎన్నో అవస్థలకు గురై ఉన్నాం. మేము వారిని అడగగానే వారు ముందుకొచ్చి మాకు ఈ దేవాలయాలు కట్టించడం, ఆ దేవాలయంలోనే మేము పూజలు చేసుకోవడం, అనేక మందికి మరి ఈ యొక్క విషయాలను కానీ మంచి విషయాలను కానీ పూజలు కానీ అనేక వ్రతాలుగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి వారు ప్రభుత్వంతో సంబంధం లేదు, ఇది సంస్థ ద్వారా టీటీడీ వారి ద్వారానే ఇవన్నీ కూడా నిర్మించబడ్డాయి గుడులు. సమరసతా సేవా ఫౌండేషన్ వారి యొక్క దీంతోనే ఈ గుడులన్నీ కూడా నిర్మించడం
చాలా అంటే చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి సంబంధం లేదు. టీటీడీ వారు, సమరసత సేవ ఫౌండేషన్ వారు వారి యొక్క ఆధ్వర్యంలోనే, వారి యొక్క దీంతోనే ఈ దేవాలయాలు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దీనికి ఇదిగా కూడా మాట్లాడకూడదని నేను ఒక తోటి అర్చకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి. నా పేరు బొందల విష్ణువర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.